హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెయిర్ గ్రోత్ అనేది హెల్దీగా అవ్వడానికి, ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, జుట్టుని నల్లగా పొడుగ్గా చేయడానికి, డాండ్రఫ్ వంటి సమస్యలు రాకుండా ఉండడానికి మనము హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ హెయిర్ ఆయిల్ మన హెయిర్ని ఒత్తుగా చేస్తుంది. ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ హెయిర్ని బలంగా చేసి హెయిర్ ఫాల్ని తగ్గించి జుట్టు రాలిన చోట కొత్త జుట్టు అనేది రావడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనము తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము. కోకోనట్ ఆయిల్ మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తుంది. జుట్టుని బలంగా చేయడానికి, ఒత్తుగా చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. జుట్టుకి కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తుంది. ఇందులో మనము అలోవెరాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న అలోవెరాను ఇందులో యాడ్ చేసుకుందాము. అలోవెరా మన హెయిర్ని బలంగా చేస్తుంది. మన జుట్టు ఊడకుండా బలంగా ఉండడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ అనేది త్వరగా లాంగ్గా పెరగడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము ఒక 10 లవంగాలని కూడా యాడ్ చేసుకుందాము. జుట్టు నల్లగా కావడానికి ఈ లవంగాలు బాగా యూజ్ అవుతాయి. తెల్ల జుట్టు రాకుండా జుట్టు అనేది నల్లగా అవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము మెంతుల్ని కూడా యాడ్ చేసుకుందాము. జుట్టు ఒత్తుగా పెరగడానికి, జుట్టు రాలడం తగ్గించడానికి మెంతులు మనకు బాగా యూజ్ అవుతాయి. అలాగే రాలిన జుట్టు చోట కొత్త జుట్టు రావడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము డ్రై రోస్మెరీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది జుట్టుని బలంగా చేయడానికి, డబల్ హెయిర్ గ్రోత్కి కూడా ఈ ఆయిల్ మనకు బాగా యూజ్ అవుతుంది. వైట్ హెయిర్ రాకుండా జుట్టు అనేది నల్లగా అవ్వడానికి కూడా ఈ హెయిర్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ని మనము చిన్న మంట పైన 10 నుంచి 15 నిమిషాలు కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న దాన్ని ఒక బౌల్లోకి మొత్తం వడపోసుకుందాము. ఈ వడపోసుకున్న దాన్ని ఒక గ్లాస్ జార్లో మనము స్టోర్ చేసుకోవడం వల్ల 1 మంత్ వరకు ఈ ఆయిల్ అనేది స్టోర్ ఉంటుంది. దీన్ని మన హెయిర్ రూట్స్కి అప్లై చేసి 1 అవర్ తర్వాత హెయిర్ అనేది వాష్ చేసుకుంటే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది.